హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఈ వీడియోలో మీకు మాకు మనందరికీ ఉపయోగపడే ఒక మంచి కంటెంట్ అయితే చెప్పబోతున్నాను. ఒక వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇక ముందుగా అయితే వీడియోలోకి వచ్చేసేటప్పటికైతే పాలు అయితే కాగపెట్టాను. గేదె పాలు మేము హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి గేదె పాలు అయితే మాకు ఇక్కడ దొరకలేదు. అసలు ఇవాళ అయితే దొరికినాయి. అవి అయితే తెచ్చుకొని కాగబెట్టుకున్నాము. నేనైతే ఈ కొండలో తోడేద్దాం పెరుగు అని చెప్పి పాలని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, కానీ ఇప్పుడు తోడేద్దామని చెప్పిస్తే ఇంకా మట్టి వాసన వస్తుంది. అందుకని మళ్ళీ కల్లుప్పేసి పక్కన పెట్టాను. ఆల్రెడీ దీనిలో గంజి వార్చాను నీళ్ళతో, చాలా అన్ని రకాలు చేసినా కూడా అది ఇంకా స్మెల్ అయితే వస్తుంది. ఇంక ఈ పూటకు మాత్రం ఇందు గిన్నెలోనే పాలైతే తోడు పెట్టేస్తాను అనమాట. ఇక ఈరోజు రైస్కి వచ్చేసేటప్పటికైతే మాత్రం గోంగూర పులుసుకూర చేశాను. గోంగూర పులుసుకూర, అన్నము. ఇక నెక్స్ట్ వచ్చేడికి పెసరపప్పు అనమాట. ఇవైతే కర్రీ చేద్దాము. క్యాబేజీకి పెసరపప్పు వేసి కర్రీ చేసి గోంగూర టమాటా పులుసుకూర చేద్దాము మా వారి బాక్స్కి అనుకున్నా. కానీ సడన్గా ఆయన వరకు ఈ గిన్నెకి రైస్ వండి కర్రీ వండేటప్పటికి నాకు డ్యూటీ లేదన్నారు. ఇక మళ్ళీ సడన్గా చెప్పేటప్పటికి ఇంకా కర్రీ అయితే ఆగిపోయింది, అట్లా చేయలేదు. ఇంక పెసరపప్పు ఇలాగే ఉండిపోయినాయి. ఇక వీటిని అయితే రేపు పొద్దున్న చూసి బాగుంటే నీట్గా స్మెల్ రాకుండా ఉంటే కర్రీ వండుతాను, లేదంటే మాత్రం ఇక పారబోయాల్సిందే. అప్పటికి పిల్లలకి చెప్పాను మీరు తినండి అని, వాళ్ళు అయితే తినలేదు, కొంచెం తిని వదిలేసారు. ఇదిగో చూడండి మా వాళ్ళ పని ఇలా ఉంటుంది. మామిడికాయ కూడా సగం కట్ చేసి ఆడ పెట్టారనమాట. ఇక వీడియో విషయానికి వచ్చేసేటప్పటికైతే నేను ఒక చోటుకి వెళ్ళానని చెప్పా కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో. నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అన్నది ఆ వీడియో అయితే మీకు ఇప్పుడు పెడతాను. వీడియో చూసిన తర్వాత అయితే మీరు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి, చెప్తాను. నాకైతే చాలా జెన్యూన్ అనిపించింది, అందుకని వెళ్ళొచ్చి వీడియో కూడా తీశాను. వర్క్ అయితే చాలా ఈజీగా ఉంది. అది మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడిద్ది, హౌస్ వైఫ్స్ అందరికీ కూడా చాలా ఉపయోగపడిద్ది. ఇళ్లలో ఉండే బయటికి వెళ్ళి వంట వేయి నేను చేస్తాను.